ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? ఈ ఖర్చు మీదే కదా? అక్షరాల నాదే. దాని మీద అక్షరాలు ఉన్నాయి, చూసుకోండి. మీరే సిగరెట్ కలుస్తారు? చార్మినార్. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి నేను ఎల్లప్పుడూ చార్మినార్నే వాడతాను. డింగ్ డాంగ్. దెన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అదేమిటి సార్, ఈ మధ్య చార్మినార్ తాగుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? లేదు, సుశీల్ అనే అమ్మాయిని హత్య చేసినందుకు 366 సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వారెంట్. ఐఎమ్ సారీ సర్వోత్తమరావు గారు, వీఆర్ కంపెల్డ్ టు డూ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, మీకు సుశీల్ ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లగా. ఎలా తెలుసు? ఆడపిల్లగా. సుశీల్ నువ్వు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు? గదిలో రేప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదని. మిస్టర్ చిరంజీవి, సార్. లాయర్వి, పెళ్లి కాని పిల్లని రేపు చేయడం నేరం అని తెలియదా? ఓ, ఐఎమ్ సారీ సార్. ఈసారి నుంచి పెళ్ళైన అమ్మాయిలే రేప్ చేస్తాను. ప్రామిస్ సార్. ఆమెను ఎందుకు హత్య చేశారు? సరదాగా మాత్రం చేయలేదు సార్. ఉంచుకుంటాను అన్నాను, వినలేదు. పెళ్లి చేసుకుని తీరాలంది, లేకపోతే బజార్కి ఎక్కి అల్లరి పెడతానంది. మర్డర్ తప్ప వేరే దారి దొరకలేదు సార్. ఆ పరిస్థితిలో మీరున్న అదే పని చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. అబ్బాబ్బా, మాటి మాటికి ఆర్డర్ ఆర్డర్ అని ఎందుకు సార్ సుత్తేస్తారు? నేరం ఒప్పుకున్నాను కదా, ఆ వేసే శిక్షలు వేసేయండి. ముద్దాయి చిరంజీవి దారుణంగా ఘోరంగా సుశీల్ అనబడే యువతిని మానభంగం చేసి ఆ తర్వాత హత్య చేశాడని సాక్ష్యాలతో రుజువవటమే కాక ముద్దాయి కూడా ఒప్పుకోవటం జరిగింది. అతని మాటల్ని బట్టి అతనికి జాలి కరుణ ఏకోశానా లేవని కోర్టు వారు భావిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సమాజానికే చాలా ప్రమాదకరమైన వానిగా నమ్ముతూ ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈస్ డెడ్. ఉరి శిక్ష పడిందని తెలియగాని కేరళ పట్టుడిన వాళ్ళని చూసాం కానీ మీలా డాన్స్ బిట్లు చేసేవాడిని చూడలేదు సార్. మిస్టర్ శర్మ, అప్పుడప్పుడు నాలాంటి అవతార పురుషులు అలా అలా ఉద్భవిస్తుంటారు. నా గుండె మంటలందరికీ చెప్పుకోనివ్వండి. మనిషి గొంతు నొక్కొచ్చు కానీ సిద్ధాంతం గొంతు నొక్కలేరా? శర్మ, ఎవరతను? అడవి మనిషి సింహాన్ని పట్టినట్టు పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం? ప్రతివాడికి కడుపు నిండా తిండి కావాలనడం నేరం, పడిన కష్టానికి సరైన ప్రతిఫలం కావాలనడం మరో నేరం. ఆకలియని కేకలు పెడితే అది మహానేరం రా. ఇదంతా అన్యాయమని ఎలిగి తెరిచినందుకే నాకీ ఉరి, రేపే నా ఉరి ఉరి. సిద్ధాంతాన్ని ఎలుగెత్తి ఈ గొంతు ఒక్క 10 రోజులు ఆలస్యంగా ప్రతిధ్వనించుంటే ఏ ఉరికంబం దాన్ని తాకే వీలుండేది కాదు.
నేను రక్షించుకోలేకపోయాను ఫ్రెండ్. ఈ పోరాటంలో నేను గెలిచిన రోజున దేశంలో ఇక ఈ తెల్లవారుజాము మరణాలుండవు. సారీ ఫ్రెండ్. చిరంజీవి చిరంజీవి గుడ్ న్యూస్ సార్. ఆహా. నాకు ఎల్లుండే ఊరట. ఇందాక సూపరెంట్ గా చెప్పారు. వెరీ గుడ్. రేపు అర్చన వచ్చేస్తోంది. అలాగే సార్. ఆ, కానీ రాగానే నీ విషయం వింది అంటే చాలా గొడవ చేసేస్తుంది. అంచేతో పని చేద్దాం, అసలు విషయం చెప్పేద్దాం. అయ్య బాబోయ్, కథ క్లైమాక్స్ రాకుండా తనతో చెప్పేస్తుంటారేమిటి సార్? సార్, మనం అనుకున్నది సాధించేంత వరకు తనతో ఈ విషయం చెప్పడం ఉండటం బెటర్. అంతేనంటావా? అంతే సార్. సరే, నీ ఇష్టం. అన్నట్టు రేపు ఇక్కడ గవర్నర్ గారు వస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. రేపు ఈవినింగ్ ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఫోటోలు చూపించేస్తాను. రాత్రి 8 గంటలకల్లా నువ్వు విడుదలైపోతావు. అక్కడి నుంచి నువ్వు పెద్ద హీరో. పత్రికలు, ఫోటోలు, అర్చన, దండలు. ఓహ్, వాట్ ఏ లైఫ్. అర్చన, నువ్వు వెంటనే స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకోమా. రామయ్య, అర్చనకి ఇష్టమైన వంటకాలు నీకు తెలుసుగా, చేయించు. మొదట్లో నేను నమ్మలేదు, కానీ అతను హత్య చేయడం మాత్రం నిజం. మామూలుగా కాదు, చాలా దారుణంగా హత్య చేశాడు. ఆ విషయాన్ని కోర్టులో దర్జాగా ఒప్పుకున్నాడు. కనీసం నీ కోసమైనా అతన్ని రక్షించాలని తన తరఫున వాదిస్తానన్నాను. వద్దన్నాడు. నిజానికి ఆ పని మరి ఎవరు? పిచ్చి బేబీ, ఈ ఒక్కరోజు ఆగు, అసలు విషయం తెలుస్తుంది. ఎందుకు చేసావు చిరంజీవి? ఎందుకు చేసావు? ఇలాంటి దారుణమైన ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది? అర్చన, మనసు సాలెగూడ లాంటిది, ఆలోచనలు ఈగల్ లాంటివి. ఎప్పుడు ఏ ఈగ అందులో ప్రవేశిస్తుందో ఎవ్వరికీ తెలీదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అసలు ఈ సుశీల్ ఎవరు? నువ్వు పరిచయం కాకముందు నా గర్ల్ ఫ్రెండ్. ఏదో సరదాకి ఐ లైక్ యూ అన్నాను, ఐ లవ్ యూ అంది. దాంతో వరుస కుదిరింది, ప్రేమ ముదిరింది, పెళ్లి చేసుకోమంది. కోను అన్నాను, గొడవ చేస్తానంది. సఫా చేస్తానన్నా, చేయి చూద్దాం అంది. చేసి చూపించాను. ఏ తప్ప? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఐఎమ్ సారీ ఫర్ లవింగ్ యూ. ఎవరు గురువు గారు ఆ అమ్మాయి? నా ఫియాన్సీ బాయ్. అంటే అదే నన్ను కట్టుకోవాలనుకున్న పిల్ల. ఇంత చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఆ సుశీల జోలికి ఎందుకు వెళ్ళారు సార్? మిస్టర్ విష్ణు శర్మ, నీకో బూత్ జోక్ చెప్పనా? చెప్పండి సార్. పెద్దలకు మాత్రమే. నీ చెవి నాకు ఇచ్చేయి. You cheat! మిస్టర్ విష్ణు శర్మ, ఏమిటి సార్? ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయో? రతిరాత్రి రహస్యం, బురదరాముడు, రాత్రికి రా, కరాటే వీరుడు, ఇంకా చాలా సినిమాలు ఆడుతున్నాయి సార్. నాకు మంచి సినిమా చూడాలందో. చివరి కోరికగా అలాంటివి మాత్రం తీర్చరు సార్. కావాలంటే మంచి భోజనం ఏర్పాటు చేస్తాను. అయితే ఓ పని చేయవాయి, మంచి మువ్వంకాయ కూర వండించి పట్టురావాయి. ఎలా చేయిస్తావంటే, నవనవలాడుతున్న వంకాయలు కొని అందులో మసాలా బాగా దట్టించి నూనెలో వేయించి కమ్మగా వండించి పట్టురావాయి. మీరు మామూలు మనిషి కాదు సార్. రేపొద్దున ఊరి అని తెలిసి కూడా ఇంత సరదాగా ఉన్నారు అంటే యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. శర్మ, అసలు నేను ఎవరనుకుంటున్నావా? మా తాతగారు అల్లూరి సీతారామరాజు గారు ఒకే కన్సంలో ఒకే మనసులో పడుకునేవారు. వార్ నాయను, అల్లూరి సీతారామరాజుతోనా?
అంతెందుకు మా పెదాన తాతాజీ గారు నేతాజీ గారితో కలిసి దొరికిన కాడికి నరికేసేవారు. ఛే! అంతే కదా ఆయన మన సుభాష్ చంద్రబోస్ గారు కుడి భుజం. అందుకే సార్ మీకు ఆ ధైర్యము తెగువ అసలు ఆ వీర రక్తంలోనే. శర్మ పొగట్టలు నాకు గిట్టబోయ్. హలో, ఇజ్ ఇట్ గవర్నర్స్ గెస్ట్ హౌస్? నేను క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు మాట్లాడుతున్నాను. ఎవరైనా మాట్లాడేది? సెక్రటరీ గారా? నమస్తే నమస్తే. నాకు ఈవేళ 7 గంటల గవర్నర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ, వస్తున్నా. నీ బాధంతా ఇంకొక 2 గంటలు. గురుగారు, ఇదిగో మీకోసం మువ్వంకాయ కూర వండించి తీసుకొచ్చా. ఏమిటి మసాలాది బాగా దట్టించావా? బ్రహ్మాండంగా. గుడ్. ఏమిటి సార్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు? మిస్టర్ శర్మ, కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే కొన్ని జరగబోయే తెలిసిపోతుంటాయో. ఎలా తెలుస్తాయి సార్? ఉదాహరణకి నీ కళ్ళ ముందు ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోవాయి, నువ్వెలా ఫీల్ అవుతావాయి? జైల్లో అద్భుతాలు ఏం జరుగుతాయి గురుగారు? అదే 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 అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు అలా చూస్తూ ఉండు, ఇంకొద్ది క్షణాల్లో నీ కళ్ళ ముందే ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.